ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. సో ఏమైనా తప్పులుంటే క్షమించుర్రి. అండ్ ఈ వీడియో చిన్న పిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. సామి వస్తలేదే, నేను చచ్చిపోతే బాగుండనుకుంటే. పిల్లగానికి ఏం పట్టినట్టుందిగా. ఓరారి బాడుకో, ఏమైందిరా నీ గుద్దెల కట్టే? లవ్ ఫెయిలియర్ అమ్మా, లవ్ ఫెయిలియర్. లవ్ ఫెయిలియరా? గుద్దెల కాలితే లేదురా, గుద్దాకిలోడా అప్పుడాక గుద్దె మూసుకొని అన్నం తిరు వండినా తర్వాత ఏడు వాడి తెలిసినట్టు. నా జీవితంలో టేస్టే లేదు, నాకెందుకమ్మా అన్నము? నీ నోట్ల కట్టే నువ్వు కానీ వండింది బానే ఉంటది. నేను అప్పున తింటే నీ గిన్నెలతో అనుకుంటా. నాకు ఆకలి అయితే లేదమ్మా, నాకేమొద్దు. నేను అప్పుడే చెప్పిన వద్దురా వద్దురా అంటే ఇంట్లేవు. రాత్రి 10-15 దోశలు తెంగి తిన్నా ఒక్కనివే. ఇప్పుడు ఏమైంది? గుద్దెల గ్యాస్ ఫామ్ అయి ఉంటది. నీ అవ్వ గ్యాస్ కాదమ్మా, గుండెలో బాధ. లవ్ పెయిన్ నో సోనీ. నీ తాశలో పేను. మొన్న దాని పక్కన కూర్చొని ఎగ్జామ్ రాసినందుకే కదా ఫెయిల్ అయినావు. ఇప్పుడు మొత్తానికే జీవితంలో ఫీలైనమ్మా. ఆ పిల్ల నా నెంబర్ బ్లాక్ చేసింది, ఇన్స్టాగ్రామ్ లో బ్లాక్ చేసింది, వాట్సాప్ లో బ్లాక్ చేసింది. అయ్యో పాపం, బాగైంది, మంచిగా అయింది, మంచిగా అయింది. అయ్యో ఊకో ఊకో నాన్న, ఎడవకు ఊకో. డాడీ నేను దానికి ప్రాణం ఇచ్చి లవ్ చేసిన డాడీ. ఇప్పుడు ఏమైంది? గుద్ద మీద దాన్ని పోయింది. అది నన్ను అన్నిట్లో బ్లాక్ చేసింది. ఇగో నువ్వు ఇప్పుడు దాని ఆతులు పట్టి వీకినా దాన్ని బ్లాక్ చేయదు. మీ జనరేషన్ గుద్ద వాళ్ళ స్పీడ్ ఉంది బేటా. మా పెళ్ళప్పుడు ఇట్లాంటి లంచగొల్లాలు ఏం లేకపోతుండే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ బ్లాకులు, టెక్నాలజీ గుద్ద వాళ్ళ ఫాస్ట్ అయింది. అంతే స్పీడ్ లో పెళ్లిళ్ళు చేసుకుంటారు, అంతే స్పీడ్ లో మొగుళ్ళు పిల్లలని చంపుతారు, పిల్లలు మొగుళ్ళని చంపుతారు. లంచ ఏం టెక్నాలజీ రా? నా కింద నా వట్టకాలు ఎనుకుతున్నాయి, నా పెళ్ళాం నన్ను ఏడ చంపుతుందా అని. ఎంత ప్రేమించా, ఎంత పూజించా, నాకు తప్ప ఎవరికి తెలుసే. నా ఆతులకు తెలుసు. 4 ఆతులు వీక్ష మెడకు వేసుకొని సాగుపు. ఇది కూడా నీ జీవితంలో ఒక లెసన్ రా. అంతే, ఊకే ఆడ చేసినట్టు ఏడిస్తే ఏమొస్తుంది? ఆడగట్లను తీరని పేరు వస్తుంది తప్ప. ఫస్ట్ లో బ్రేకప్ అయితే మంచి స్పైసీ బిర్యానీ ఆర్డర్ పెట్టుకోవాలి, దెంగి తినాలి. నీ అబ్బా సెకండ్ లో కూడా బ్రేకప్ అయింది అనుకో, పాత సిమ్ మీరు దెంగి కొత్త సిమ్ తీసుకోవాలి, ఇంకో దాన్ని సర్చింగ్ కొట్టాలి. ఇక 3వ సారి కూడా బ్రేకప్ అయింది అనుకో, 4 ఆతులు వీకిస్తా, మెడకు ముడేసుకొని సావు. A few moments later. చివరిసారి కల్లర చూసుకో, మోసుగానే నీ మీద నాకు బారిసైన నీ ప్రేమకు. ఏం పోయి హార్ట్ బ్రేకర్ ఓడదెంగింది మూత మీద. బిట్టారే ఓరారి ఏమైందిరా? అని పంతల సులి నోట్ల సులి తీసి బయట కొట్టు. కదులుతలేడు, మెదులుతలేడు లవడగాడు. ఈ ముఖం చూస్తుంటే నేను పిల్ల వంతో లేచిపోయినాడు మామ. నేను అప్పుడే చెప్పిన నీకెందుకు రా పిల్ల, నీకు లేవదని. అది వంతో ఒకంతో దెంగేస్తాను కూడా చెప్పిన. మామా ఏచి ఏడవకు బాడే. ఆడ తెలిసినట్టు ఏడ్చేంద్రా, ఏమైందో చెప్పు. మామా నా పిల్ల నన్ను బ్లాక్ చేసింది మామా. తెచ్చి లంచోడికి ఏడవకు, మళ్ళీ అన్బ్లాక్ చేసేది. నీ పిల్ల బ్లాకే చేసింది. అవతల ఇంకోని పిల్ల అయితే డైరెక్ట్ స్నాప్ లో పెట్టింది, వంతో వేయించుకుంటా. లేదు మామా, పిల్ల నాకు బ్రేకప్ చెప్పింది. కాదు కాదు కాదు, ఆ పిల్ల నీకు అక్కడ మ్యాటర్ లేదని చెప్పింది. నువ్వే ఎడ్డిగుద్దోని, తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మామా సోని నా గుండెకాయరా, అటు బీటు ఫేవరెట్. 4 ఆతులు వీకి మెడల టాయత్ కట్టుపో మరి, ఎర్రిపోక. ఒకప్పుడు నాకు కూడా హార్ట్ బ్రేక్ అయింది మామ. 9th క్లాస్ లా లావణ్య రిజెక్ట్ చేసింది. నీ అవ్వ ఇదంతా కాదని చెప్పి 10th క్లాస్ లో ఐస్ క్రీమ్ షాప్ పెట్టిన. ఆ పిల్ల వచ్చింది షాప్ కి, ఎవరు లావణ్య. దానికి ఒకటే అన్న, ఐస్ క్రీమ్ పాల ఐస్ క్రీమ్ పుంజానికి చీకొచ్చి. రే ఇదంతా కాదురా భయ్, ఒక బీరెద్దున్నాడు, బాధలన్నీ దెంకపోతే ఎక్కడక్కడ. అది నన్ను బ్లాక్ చేసింది మామా. నీ కొంపంతంగా అది నిన్ను బ్లాక్ చేసేంద్రా. నువ్వు బీరు బాడీలో ఓపెన్ చేసి స్ట్రిప్ కొట్టు, దాని జాతిని దెంగ లవ్ స్టోరీ 2 బీర్లు తాగిపోయి దాని కొంపందెంగు. పిల్లలే నువ్వు 4 బీలు పట్టుకురాపోరా. 4 ఏంది మావా, నువ్వు తెప్పిస్తా అంటే కాటన్ బీలు పట్టుకోసా. తాగుడు అంటే గుద్ద పోసుకుంటావు, బాడకావు. పైసలు లేవు మావా, ఉంటే తెప్పిస్తుండే కాటన్ బీర్లు. ఇప్పటికైతే 4 బీర్లకు ఉన్నాయి, పోరా తేపో. పో ఫోన్ పే కొడుతున్నా పో. A few moments later. నీ పంటల అసలు ఏమైందిరా, తాగవు? నా మనసు ఏం బాగాలేదు మామా, మీరు తాగురే, నాకు గుద్దల బాధ అవుతుంది. తాగు, జరసేపు అయితే 2 లీటర్ వచ్చే కోసం అది తాగుదు గాని. లంచోడకంది నువ్వు బాధపడుతున్నావు అని నీకు బీర్ తెప్పించినాం. గా బీర్ తాగి బాధ మర్చిపోతావని.
ఏ తాగు మామ తాగు, దాని జాతి దెంగ. ఒక పెగ్గా విసిపెట్టి దెంగినందుకు తాగు. మరో పెగ్గు, ఇది కాకపోతే ఇంకోది రాబాయ్, మంచి మంచి పోరీలు దొరుకుతారు ఫ్యూచర్ లా. మరో పెగ్గు, అమ్మ ప్రేమ కోసం తాగు మామ, అమ్మని మర్చిపోకు, దాని ప్రేమ మాయలో పడి. అభి బోల్ రే, आपका లవ్ స్టోరీ क्या है, लव స్టోరీ क्या है? మాకు మస్తు అవుతారా భయ్, నీకెందుకు? నాకు లవ్ ఫీల్ ఏదైతే నువ్వు ఆధారిస్తావా ఊదారుస్తావా? వింటావు, నవ్వుతావు, ఊరంతా ఊరుతావు. అది కాదు మామ, లవ్ ఫెయిలియర్ అయినామని బాధపడుతున్నావు కదా, అందుకే అడిగిండు. అసలు ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావు, మాకు కూడా తెలియాలి కదా. ఆడాడు మా సుల్లిగాడు, అందుకేందుకు చెప్పాలి నేను బాధతో ఉన్నాను, నువ్వు 2 బీర్లు తెప్పించినావు. ఆడు నేను బాధతో నన్ను చూడకుండా నా పేరు చెప్పుకొని బీర్లు తాగుతాడు. నా లవ్ స్టోరీ నీకే చెప్తా, వానికి చెప్పను. చెప్పు మామ చెప్పు, నీ లవర్ ఎందుకు వదిలేసింది చెప్పు అసలు. ఆ పిల్ల వేరే మామ, అసలు వేరే. నువ్వైతే వేరే కాదుగా, అదేగా మగోన్మేగా. నువ్వు మధ్యలో మాట్లాడక మావ, నా గుద్దల బాధ చెప్పుకొని. నువ్వు ఉండు రాసులు, ఆడు బాధపడుతుంటే ఇంకా బాధ పెడతావు. నువ్వు ఎప్పుడా పొట్టి? ఫస్ట్ లో నాతో చాటింగ్ చేస్తుండే ఆ పిల్ల. నువ్వు సేమ్ ప్రభాస్ లెక్కనే ఉన్నావు, గుద్ద వాళ్ళు ఉన్నావు అని మెసేజ్ చేసింది. నువ్వు అప్పుడు చెప్పొద్దా ప్రభాస్ అన్న సుల్లంతా కూడా ఉండను నేనని? నీ తలకాయల సుల్లి నా గుద్దలా మడిపియాక చెప్తున్నా. ఇక ఒక్కరోజు ఆ పిల్ల కలుద్దాం అని మెసేజ్ చేసింది. ఇంకేంది, పోయి ముద్దు పెట్టినకే ట్రై చేసినావా? అంత సీన్ లేదురా, పోక ఆడా. ఓ అయినా నీకు అందదేమో పట్టు దాని మూతి. అది అసలే నువ్వు ప్రభాస్ అంత హైట్ ఉంటావు అనుకుంది, అది నిన్ను చూసినామంటే గుండెలు గుద్దలకు వచ్చినాలే, ఈడేంది ఇంతే ఉండని. ఎద్దంగే నేను చెప్పాను రా. ఇగో నేను చెప్తామమ్మా దాని తర్వాత స్టోరీ. దాని ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయంటే ప్రభాస్ అంత తోడు కావాలనుకుంది, వీడు దాని సన్లు పట్టుకోవాలన్నా కుర్జెక్కాలే. ఇక అదేం చేసింది, నెట్లో అట్లా తప్పించుకోవాలని చెప్పి వాళ్ళ అయ్యనో వాళ్ళ అమ్మనో ఎవరో ఫోన్ చేశారని చెప్పి పోయింది. ఆ పిల్ల ఇగరాదు అగరాదు, ఒక మెసేజ్ పెడతాయి 2 రోజుల తర్వాత, ఐఎమ్ సారీ నాకు పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పి ఉంటది. అమ్మతో నీకెట్లా తెలిసి లేదంట? తుమ్ చోటారే అమ్ బడేవాలే. ఇది నా మోడల్ బ్రేకప్ స్టోరీ ఉంది. అసలు ఆ పిల్ల నిన్ను లవ్ చేసిందిరా, ఆ పిల్ల లవ్ చేయలే, నువ్వే దాన్ని ఊహించుకున్నావు లవ్డా గానివి. వావ్ బేటా వావ్, వెరీ గుడ్ నానా. ఈ పిల్లగాడేమో లవ్ ఫెయిలర్ అయ్యిండు, వీళ్ళ సోపతిగా వచ్చి కొండ మీదకి పట్టుకొచ్చి మన ఆపిస్తురు. అమ్మ అయిపోయింది లేవే, ఏదో బాధలో రాయిన ఒక్కటి. ఆంటీ ఇట్లాంటి బాధలని ఇట్లాంటి మందులే ఆంటీ రిలీఫ్ చేస్తాయి. నానా బిల్లు నీకు కొంచెం ఎక్కువైంది బేటా, నువ్వు కొంచెం గమ్మనుండు, నాకు ఈ స్మెల్కే బీప్ వస్తుంది. నానా బిట్టు నువ్వు ఇంటికి రా బేటా, నీకుందే సరా. పోయిరా 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 మామా. ఓకే గాయ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి. అట్లా చూస్తున్నట్టు దెంగేకురు మామ, మీ సపోర్ట్ ఉంటే నాకు ఇంకా గుద్దాల బలం వస్తుంది. వీడియోలు కంటిన్యూ గుద్దుతూనే ఉంటున్నా మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.